ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము సౌందర్యలహరిలోని 82వ శ్లోకం గురించి అయితే మనము విందాము. ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే ఎటువంటి ఫలితములు ఉంటాయి, పారణ చేసిన అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, ఎన్ని రోజుల పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ రోజున విందాము. ఆచార్యుల వారు ముందుగా ఈ శ్లోకంలో ఏం చెప్పి ఉన్నారంటే, అమ్మవారి యొక్క జగన్మాత యొక్క ఉరువులను వర్ణించారు. అంటే తొడలను. తర్వాత జానులను గురించి కూడా చెప్పి ఉన్నారనమాట. ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే జలనుపై దాటుటకు సామర్థ్యము లభిస్తుంది. అంటే చాలామంది నీటిపైన ప్రయాణం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి భయం ఉండదన్నమాట. ఇంకా ఎటువంటి ఫలితములు ఉంటాయంటే, ఇంద్రునికి ఎటువంటి శక్తులు ఉన్నాయో అటువంటి శక్తులు వస్తాయి అని చెప్తూ ఉన్నారు. తర్వాత మనము ఈ సౌందర్యలహరి శ్లోకాలు చాలా మంత్రపూరితమైనవి. మనకి ఎటువంటి కష్టం వచ్చినా అమ్మవారి యొక్క శ్లోకాలు చదువుకుంటే ఆ సమస్యలు తీరిపోవడమే కాకుండా అమ్మవారు ఎల్లవేళలా సరదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటుందన్నమాట. దీనికి కావాల్సిందల్లా సహనం, ఓరిమి. ఇన్ని శ్లోకాలు అయితే ఉన్నాయి. మనకి ఒక ఉదాహరణగా తీసుకుందాము. అదేంటంటే, ఒక ఉద్యోగం రావాలనే ఉందనుకోండి. ఆ ఉద్యోగం రావాలంటే పలానా ఇన్ని సార్లు జపం చేయాలని ఉంటుంది. ఖచ్చితంగా చేసి తీరాలన్నమాట. అయితే ఒకే రోజు మేము చేయలేకపోతున్నామంటే రోజుకి ఇన్నని చెప్పుకుని మనము చేసుకుంటే ఫలితం అనేది తప్పనిసరిగా కనిపిస్తుంది. మాకు వెంటనే ఫలితం కావాలంటే ఖచ్చితంగా 1000 సార్లనో 500 ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేసి తీరాలన్నమాట. ఫలితం అనేది వెంటనే కనిపిస్తుంది. మనం నెమ్మదిగా చేసుకుంటే నెమ్మదిగానే ఫలితము కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మనం తప్పులు చదవకుండా, ఉచ్చారణ దోషం లేకుండా ఖచ్చితంగా చదువుకుంటే ఫలితం అనేది కనిపిస్తుంది. అమ్మవారు ఎలవేళలా సరదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటారన్నమాట. ఇక మనము ఈ రోజున 82వ శ్లోకం గురించి అయితే మనము విందాము. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా మనం శ్లోకం గురించి అయితే విందాము. కరీంద్రాణం శుండాన్ కనక కదలీ కాండపటలీం ఉభాభ్యామూరుభ్యాముభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం ప్రత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విభుదకరి కుంభద్వయమసి. ఇది శ్లోకం అనమాట. తర్వాత ఈ శ్లోకానికి పద విభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేటువంటిదైతే మనము విందాము. ఇప్పుడు శ్లోకం అయితే విన్నాం కదా. ఇప్పుడు ఈ శ్లోకానికి పద విభాగము ఈ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేటువంటిదైతే మనము విందాము. పద విభాగము: కరీంద్రాణం శుండాన్ కనక కదలీ కాండపటలీం ఉభాభ్యాం ఊరుభ్యాం ఉభయం అపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం ప్రత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విబుధకరి కుంభద్వయం అసి. అసి అని కూడా అంటారు, అపి అని కూడా అంటారు. తర్వాత టీకా గురించి అయితే మనము విందాం. గిరిసుతే అంటే పర్వతపుత్రి పార్వతి అని అర్థం. విధిజ్ఞే వేదమునందు విధింపబడిన ధర్మమును ఎరిగినదానా అని అర్థం. అన్నియు తెలిసినదాన. భవతి నీవు. కరీంద్రాణం శ్రేష్టములైన ఏనుగుల యొక్క శుండాన్ తొండములను కనక కదలీకాండ పటలిం కనక కదలి అంటే బంగారు అరటి, కాండ స్తంభములు, పటలిం సమూహమును, ఉభాభ్యం రెండైన, ఊరుభ్యాం నీ తొడలచే, ఉభయం ప్లస్ అపి రెండింటిని అంటే ఏనుగుల తొండములు, బంగారు అరటి స్తంభములు అనే రెండింటిని కూడా, నిర్జిత్య అంటే ఓడించి జయించి, సురుతాభ్యం చూడ్డానికి ముచ్చట వేసేటట్లు గుండ్రముగా ఉన్నట్టువి, ప్రత్యుఫ్ అంటే భర్త అయిన శివునకు, ప్రణతి కఠినాభ్యాం నమస్కారం చేసినప్పుడు భూమికి తలగడం చేత కఠినములైనవి అయినా, జానుభ్యాం మోకాళ్లతో, విబుధకరి కుంభద్వయం విబుధకరి దేవతల ఏనుగైన ఐరావతం యొక్క
కుంభద్వయం ప్లస్ అపి, కుంభములు రెండింటిని కూడా, నిర్జిత్య ప్లస్ అసి, జయించిన దానవయ్యావు అని టీకాలు చెప్తూ ఉన్నారు. తర్వాత మనం తాత్పర్యం గురించి అయితే విందాము. ఓ పర్వతరాజపుత్రి పార్వతి, నీవు నీ తొడలచే ఊరువులచే దిగ్గజ శ్రేష్టముల తొండములు బంగారు వంటి స్తంభములు సమూహము అనే రెండింటిని ఒకే మారు జయించావు. ఏనుగు తొండములలో గుండ్రమును ఉష్ణత్వము ఉన్నాయి, కానీ నీ తొడలలో ఉన్నట్లు మృదుత్వము లేదు. అరటి స్తంభముల్లో మృదుత్వము గౌరవము ఉన్నాయి, కానీ నీ తొడలలో వలె వక్తృత్వము ఉష్ణత్వము లేవు. కాబట్టి ఏనుగు తొండాలను, అరటి స్తంభాలను వర్తృత్వము, ఉష్ణత్వము, గౌరవము, మృదుత్వం అనే గుణాలు కలిగి ఉండడం చేత భగవతి ఉరువులు జయించాయి. వేదవీత ధర్మము తెలిసి అనుష్ఠించే పార్వతి, నీ జానువులు అంటే మోకాళ్ళు శోభస్కరమై వట్రువగా ఉంటాయి. నీ భర్త అయిన పరమేశ్వరునకు నీవు నిత్యము నమస్కరించేటప్పుడు భూమికి తగలడం వల్ల అవి కఠినంగా ఉంటాయి. అటువంటి నీ మోకాళ్ళచే దిగ్గజములు అంటే ఐరావతం యొక్క కుంభములు రెండింటినీ కూడా జయించి ప్రకాశిస్తూ ఉన్నావు అని తాత్పర్యంలో చెప్తూ ఉన్నారు. తర్వాత గమనికలు చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకం అమ్మవారి తొడలను, మోకాటి చెప్పలను వర్ణించారు. తర్వాత మన శ్లోకం విన్నాం కదా, ప్రతి లైన్కి కూడా అర్థాలైతే మనము విందాము, విశేషణం అయితే విందాం. కరీంద్రాణం శుండాన్ కనక కదళి కాండ పటలి ఉభాభ్యం ఊరుభ్యం ఉభయమపి నిర్జిత్య భవతి. ఇక్కడ భవతి సౌందర్యమును వర్ణిస్తూ ఆచార్యుల వారు అమ్మ ఊరువులను గూర్చి చెప్పారు. సహజంగా కవులు సౌందర్యవంతుల ఉరువులను అనగా తొడలను ఏనుగు తొండములతోనూ అరటి స్తంభములతోనూ పోలుస్తారు. కానీ అమ్మ ఊరువులు ఏనుగు తొండాలను, అరటి స్తంభాలను కూడా ఓడించాయట. అంటే అందువల్ల వాటితో పోలిక చెప్పడం కుదరదు. తర్వాత నాగేంద్ర అస్త్వాస్వచి కర్కసత్వాత్ ఏకాంత శైత్యాత్ కదళీ విశేషాః లబ్ధాపి లోకే పరిణాహి రూపం జాతత్స దుర్వో రూప మానభావ్యాః. కుమార సంభవం కాళిదాసులో చెప్పి ఉన్నారనమాట ఈ శ్లోకము. దీని తాత్పర్యం ఏంటంటే, ఏనుగు తొండములు చర్మము కర్కశంగా ఉంటుంది, అరటి చెట్లు మిక్కిలి చల్లగా ఉంటాయి. కాబట్టి ఈ రెండు కూడా పార్వతి ఉరువులతో పోల్చడానికి పనికి రాకుండా పోయాయి అని కుమార సంభవంలో చెప్పబడింది. పార్వతి ఉరువుల్లో ఏనుగు తొండముల్లో ఉన్న గుండ్రదనము, ఉష్ణత్వముతో పాటు మృదుత్వము కూడా ఉంది. అలాగే పార్వతి ఉరువుల్లో అరటి స్తంభముల్లోని మృదుత్వ గౌరవముతో పాటు వక్తృత్వ ఉష్ణత్వాలు సహితము ఉన్నాయి. కాబట్టి పై రెండింటిని దేవి ఉరువులు జయించాయి. అంటే పార్వతి ఉరువులు ఏనుగు తొండాలను, అరటి స్తంభాలను మించిన సౌందర్యము కలవని భావం. అందువల్లే అమ్మ ఉరువులు లలితా సహస్రంలో కామేశజ్ఞాత సౌభాగ్య మార్ధోర్ద్వయానిత్వ 3:9 అని చెప్పబడ్డాయి. అమ్మ ఊరువులు మార్ధ్వ సౌభాగ్యం పరమేశ్వరుడికే తెలుసునని ఆ నామం యొక్క భావం. కామేశ్వరునికి మాత్రమే తెలియబడిన సొగసు, మృదుత్వము గల తొడలతో కూడినట్టుది జగన్మాత. దేవి ఉరువులు తొండములతో అరటి స్తంభముల పోలికకు తగవు. సహజంగా కవులు స్త్రీలు ఉరువులను, తొడలను ఏనుగుల తొండాలతోనూ అరటి స్తంభాలతోనూ పోలుస్తారు. కానీ శంకరులకు ఈ రెండు పోలికలు అమ్మ ఉరువులతో సరిపోలవనిపించింది. దీనికి కారణం ఇది. ఏనుగు తొండములు తొడల వలె గుండ్రముగానే ఉంటాయి, కానీ ఏనుగు తొండములపై చర్మము ముతకగా గరుకుగా ఉంటుంది. దేవి తొడవలే మృదువుగా నునుపుగా ఉండదు. ఏనుగు తొండములు స్థిరత్వము లేక మాటికి ముడుచుకుంటూ పైకి కిందకి కదులుతూ ఉంటాయి. అమ్మవారి ఉరువులలో స్థిరత్వం ఉంటుంది. తొండముల్లో ఉన్న గుండ్రదనముతో పాటు అమ్మవారి తొడలలో మృదుత్వము, స్థిరత్వము అధికంగా ఉంటుంది. కాబట్టి ఏనుగు తొండాలు దేవి ఉరువులతో పోలికకు తగవు అని చెప్తూ ఉన్నారు. అలాగే అరటి స్తంభముల్లో ఎప్పుడు చల్లదనము ఉంటుంది. అరటి స్తంభాలకు పసిమి రంగు ఉండదు. బంగారు
అరటి స్తంభాలే అమ్మ తొడలతో పోలుతాయి. అదీగాక అరటి స్తంభాలు పైకి పోయే కొద్దీ సన్నబడతాయి, అమ్మవారి తొడలు కిందికి పోయే కొద్దీ సన్నబడతాయి. అదీగాక అమ్మవారి తొడల్లో అరటి స్తంభాలలో లేని ఉష్ణత్వము అనే గుణము విశేషంగా ఉంటుంది. కాబట్టి అరటి స్తంభాలు ఉరువులతో పోలికకు తగవు. ఇది శంకరుల నిర్ణయం. తర్వాత మనం రెండో లైన్ గురించి అయితే మనం విందాం. సురుత్రాభ్యాం ప్రత్యుప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విబుధ కరికుంభద్వయమపి మసి అని కూడా అనొచ్చు. అమ్మ విధిజ్ఞురాలు. భర్త విషయంలో భార్య ఎలా నడుచుకోవాలో ఆ విధానాన్ని ఎరిగిన తల్లి ఆమె. నిజానికి ఆ విధానాన్ని ఏర్పరిచిన తల్లి కూడా ఆమె. అందుకే నిత్యము పార్వతీ పరమేశ్వరునికి నమస్కరించేది. భార్య భర్తకు నమస్కరించడం విధి విహితం. అమ్మ జానువులు అంటే మోకాళ్ళు కఠినంగా ఉన్నాయట. అత్యంత సుకుమారి అయిన అమ్మ జానువులు కఠినంగా ఉండడానికి కారణం ఆచార్యుల వారు ఇలా చెప్పారు. విధిజ్ఞురాలైన అమ్మ అయ్యకు నిత్యము మోకాళ్ళు నేలకు తగిలించి పంచాంగ నమస్కారం చేసేది. అందువలనే ఆమె మోకాళ్ళు అంటే జానువులు గట్టిపడి కఠినంగా ఉన్నాయి. ఆ జానువులు సురుత్తములు. సు అంటే శోభకరములైనవి, వృత్తములు అంటే వర్తులంగా ఉన్నాయి అని అర్థం. అమ్మ తన జానులతో విబుధకరి కుంభద్వయాన్ని జయించిందట. విబుధకరి అంటే దేవగజమైన ఐరావతం. ఐరావతానికి ఉన్న కుంభములు రెండింటిని అమ్మ తన మోకాళ్లతో జయించింది. అంటే అమ్మ జానువులు ఏనుగు కుంభములను మించిన సౌందర్యము కలవన్నమాట. అమ్మ జానువుల సౌందర్యాన్ని గూర్చి లలితా సహస్రంలో మాణిక్య మొగుటాకార జానుద్వై విరాజిత అని చెప్పబడింది. పెద్ద మాణిక్యంతో చేసిన టోపీ వంటి 2 మోకాటి చెప్పులతో ప్రకాశించేది అని ఆ నామానికి అర్థం. భగవతి జానువులు సహజంగా సౌందర్యం కలవని, భర్తకు నిత్యం మోకాళ్లపై వంగి చేసే నమస్కారం వల్ల అవి కఠినమయ్యాయని గ్రహించాలి. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయరాదట. స్త్రీ యొక్క స్తనములు స్పర్శను భూదేవి భరించలేదట. విధిజ్ఞురాలైన అమ్మకు ఆ విషయము తెలుసు. అందుకే ఆమె పంచాంగ నమస్కారము చేసింది. పంచాంగ నమస్కారం అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. 2 పాదములు, 2 చేతులు, తల అనే మొత్తం 5 అంగాలు నేలకు తగిలేలా నమస్కరించడం పంచాంగ నమస్కారం. ఈ నమస్కారంలో శరీరం బరువు ఎక్కువగా మోకాళ్లపై పడుతుంది. అందువలనే సహజ సుకుమారి అయిన అమ్మ జానువులు కఠినములయ్యాయని గ్రహించాలి. అమ్మకు అయ్యపై గల ప్రణయాధారం అమ్మ ప్రతివ్రత స్వభావము అమ్మ చేసే నమస్కారం వల్ల తెలుస్తుంది. ఈ విధంగా మనము 82వ శ్లోకం గురించి శ్లోకం వివరణ విని ఉన్నాం కదా. తర్వాత ఎన్ని రోజులు పారాయణ చేయాలి అనేది అయితే మనం విందాం. 40 రోజుల పాటు నిత్యము కూడా 1000 సార్లు జపం అయితే చెయ్యాలి. తర్వాత శ్లోక పారాయణ ఫలితము విన్నాం కదా. నదీ జలాలపై దాటడానికి భయం ఉండదన్నమాట. తర్వాత ఇంకా ఇంద్రుడికి ఉన్న శక్తి అయితే ఏదైతే ఉన్నదో అది లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు. నైవేద్యం పారాయణ చేసిన అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలంటే టెంకాయ, అరటిపండు, తేనె నైవేద్యం అయితే పెట్టాలన్నమాట. ఈ విధంగా మనం 82వ శ్లోకానికి విని ఉన్నాం కదా. తర్వాత 83వ శ్లోకం గురించి అయితే మనము విందాము. అంతవరకు స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఆ అమ్మవారి దయా కరుణా కటాక్షములు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. నేను చెప్పింది కనుక మీకు నచ్చితే ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏలాల్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఓం శ్రీ మాత్రే నమః.